హాయ్ హలో అందరికీ నమస్తే. పాత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం ఎంతో అద్భుతంగా శ్రీ లక్ష్మీ జగన్నాథ్ గటిలో జరుపుకోబోతున్నాం. ఏప్రిల్ 30, మే 1, 2వ తేదీల్లో ఎంతో అద్భుతంగా జరగబోయే ఈ కార్యక్రమం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మరి మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ మనకు రిసెప్షన్ ఉంటుంది. ఆ రిసెప్షన్లోకి వెళ్ళగానే మనకి ఎలాంటి సమాచారం దొరుకుతుంది మొదలైన విషయాలని ఇప్పుడు చూసేద్దాం. మనం ఇప్పుడు శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు పైన ఉన్నాము. మరి గట్టు పైన ఎంతో అద్భుతమైన ఒక పండగ జరగబోతుంది, పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం. సో దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ సేవాదల్ జాతీయ అధ్యక్షులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు మేకా వెంకటేశ్వరరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఒక చక్కటి ప్రోగ్రామ్కి అంటే ఒక కార్యక్రమానికి ప్లాన్ చేశారు లక్ష్మీ జగన్నాథ గట్టు మీద. మరి పిఎస్ఎస్ఎం మూమెంట్ పుట్టిందే కర్నూలులో, మొట్టమొదటిగా జరుగుతున్న పెద్ద ఈవెంట్ ఇది. సో మరి వచ్చే వాళ్ళందరికీ ఇక్కడ రిసెప్షన్, వాళ్ళు రాగానే ఎక్కడికి రావాలి, రిసెప్షన్కి వస్తే రిసెప్షన్లో ఎలాంటి సమాచారం వారికి తెలియజేయబడుతుంది? అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి. ఈ జగన్నాథ్ గట్టు మీద ఈరోజు మనం అంటే ఎక్కడ ఏ ఏరియాలో ఏమి జరుగుతుంది అనేది ఒకసారి మళ్ళీ విపులంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం రిసెప్షన్ దగ్గర ఉన్నాము. ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే సో ఎంట్రన్స్ దగ్గర మనకి రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్లో మనకి సేవాదల్ వాలంటీర్స్ ఉంటారు. సో మెయిన్గా ఫ్రీ అకామిడేషన్ యొక్క వివరాలన్నీ కూడా అక్కడ ఇవ్వబడతాయి. తర్వాత స్టాల్స్ కావాల్సిన వాళ్ళు మరి మేకా వెంకటేశ్వరరావు గారిని కమ్యూనికేట్ చేయాలి. మరి ఒక 50 స్టాల్స్ అప్రాక్సిమేట్గా ఉంటాయి. సో ఫ్రీగా ఇస్తున్నాము, స్టాల్స్ కూడా ఫ్రీగానే ఇస్తాము. సో వారిని కమ్యూనికేట్ చేస్తే వారికి అలాట్ చేయబడతాయి. థ్యాంక్ యూ సార్. సో ఫ్రీ అకామిడేషన్కి మొత్తం అకామిడేషన్ ఫ్రీనే సార్, పెయిడ్ కూడా ఉందా? అకామిడేషన్ మొత్తం ఫ్రీగానే ఉంటుంది. అకామిడేషన్ అంతా కూడా ఫ్రీగానే ఉంటుంది. దాదాపు ఒక 2,500 నుంచి 3,000 మంది వరకు ఫ్రీ అకామిడేషన్ ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఫస్ట్ మనం ఎంట్రన్స్లోకి రాగానే లెఫ్ట్ సైడ్ రిసెప్షన్ ఉంటుందండి. రిసెప్షన్లో మనకి అకామిడేషన్ ఎక్కడుంది మొదలైన విషయాలన్నీ రిసెప్షన్లో మీకు తెలియజేయబడతాయి. సో ఎంతమంది అయినా రావచ్చండి. ఈవెన్ పెద్దవాళ్ళు వచ్చినా కూడా రిసెప్షన్లో పిరమిడ్ సేవాదల్ టీం ఉంటుంది. వాళ్ళ లగేజ్కి సపోర్ట్ చేయడానికైనా, వాళ్ళకి వే చూపించడానికైనా ఎక్కడికక్కడ యారో మార్క్స్ పెడుతూ చక్కటి సదుపాయాలన్నీ ఇక్కడ ఆర్గనైజర్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో మనం ఇప్పుడు అకామిడేషన్ ప్లేస్ చూసేద్దాం. పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయాగం జగన్నాథ గట్టిలో జరుగుతూ ఉంది అని తెలుసుకుంటూనే ఉన్నాం. సో మరి ఇంకొక అద్భుతమైనది ఇక్కడ ఉంది అండి. మనకి నేచర్లో, ప్రకృతిలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక అద్భుతమైన పిరమిడ్ ఎంతో సుందరంగా ఉంది. మరి లాన్తో కూడి చక్కగా వచ్చిన వాళ్ళందరూ లాన్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, పిరమిడ్లో ధ్యానం చేసుకోవచ్చు. పత్రిజీ గారు కూడా ఎన్నోసార్లు ఈ లక్ష్మీ జగన్నాథ గట్టికి వచ్చి ఇక్కడ పౌర్ణమి ధ్యానాలు ఎంతో అద్భుతంగా సర్వ్ చేశారు. మరి అలాంటి అద్భుతమైన పుణ్యక్షేత్రము, మహాశక్తి క్షేత్రము ఈ జగన్నాథ గట్టు. సో ఈ యజ్ఞానికి వచ్చే వాళ్ళందరూ వాళ్ళ ఫ్రీ టైంలో మరి స్టేజీ దగ్గర ధ్యానం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి పిరమిడ్లో కూర్చొని ఎనీ టైం అండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు, టైమింగ్స్ రిస్ట్రిక్షన్స్ కూడా ఏమీ లేవు. ఏ టైంలో అయినా వచ్చి హ్యాపీగా ఇక్కడ అద్భుతంగా ధ్యానం చేసుకోవచ్చు. లాన్లో కూడా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అకామిడేషన్ విభాగంలో మనం ఇప్పుడు ఉన్నాము. సో అకామిడేషన్ గురించి తెలియజేయడానికి మరి పిరమిడ్ సేవాదల్ రాష్ట్ర అధ్యక్షులు మేకా వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం ఇప్పుడు. సార్ నమస్తే సార్. సార్ మరి ఎంతోమంది వస్తున్నారు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు మేము బస్సులు తీసుకొని వస్తాము, మేము అందరూ చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటున్నారు. అంత భారీగా తరలి వస్తున్న వాళ్ళందరికీ మరి అకామిడేషన్ దాని గురించి మీ మాటల్లో. ఇక్కడ ఈ ప్లేస్లో జెంట్స్ వరకు ఇది లేడీస్కి జెంట్స్కి సపరేట్గా, మగవాళ్ళకి ఆడవాళ్ళకి వేరువేరుగా ఉంది. ఇక్కడ వరకు జెంట్స్ వరకు, మగవాళ్ళ వరకు 1,500 మందికి ఇక్కడ అకామిడేషన్ ఇవ్వగలుగుతాం. అలాగే లేడీస్కి వేరేగా అక్కడ బాత్రూమ్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి. ఇక్కడ జెంట్స్కి సంబంధించిన బాత్రూమ్స్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయి. సో అలాగే ఈ చుట్టుపక్కలంతా ప్రకృతి ఉంది. ఎంతమంది వచ్చినా ఈ ఏరియా అంతా తిరుగుతూ అక్కడ ఈ ప్రకృతిలో తిరుగుతూ వాళ్ళు ట్రెక్కింగ్స్ లాగా నెక్స్ట్ అలాగే ఎక్కడ వీలైతే అక్కడ ఆ ప్లేస్లో కూర్చొని ధ్యానం చేసుకునే విధంగా ఈ ప్లేస్ అలా ఉంది. దీన్ని అలాగా పత్రిక సెలెక్ట్ చేసుకున్నారు. సో విన్నారు కదండి, మరి
ఇక్కడ ఒక అద్భుతమైన అకామిడేషన్, జెంట్స్కి వేరు లేడీస్కి సపరేట్గా రెండు విభాగాలుగా అరేంజ్ చేస్తున్నారు. ఎంతమంది తరలి వచ్చినా కూడా ఎలాంటి లోటు ఉండదు, ఎంతమంది అయినా మీరు రావచ్చు అని చెప్తున్నారు. చక్కటి అకామిడేషన్ ఉంటుంది. దట్టు ప్రకృతిలో ఉండడం వల్ల మీరు నైట్ టైము ఎంత వీలైతే అంత ధ్యానానికి మీ సమయాన్ని ఉపయోగించుకోవాలని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరి ముఖ్యంగా పత్రి సార్ కూడా చెప్తారు, పౌర్ణమి రోజుల్లో ఎవరు పడుకోకూడదు, ఎంత వీలైతే అంత ధ్యానం చేసుకోండి. గంటలు ధ్యానము, ముఖ్యంగా సామూహిక ధ్యానము, ప్రకృతిలో ధ్యానము అన్నీ ఒకేసారి కలిసి వచ్చేటట్టుగా పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం పిరమిడ్ సేవాదల్ వాళ్ళు ఎంతో అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వీలైనంత వరకు ధ్యానాన్ని చేసుకోవాలని మేకా వెంకటేశ్వరరావు గారు, పరమేశ్వర్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మనకి ఎడం వైపున ఉన్నది మియావాకి ఫారెస్ట్. అది ఈ మొత్తం ప్రాంగణం 13 ఎకరాలు, అందులో 5.5 ఎకరాలు మియావాకి ఫారెస్ట్, ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ మనం క్రియేట్ చేశాము. పత్రిసారి అలా కోరుకున్నారు. సో 25,000 మొక్కల్ని మనము ప్రతి 2 అడుగులకి ఒక పెద్ద వృక్షాన్ని వేస్తాం. దీన్ని మియావాకి టెక్నిక్ అంటారు. మర్రి, జువ్వి, వేప ఇట్లాంటి పెద్ద పెద్ద వృక్షాలని మనం ప్రతి 2 అడుగులకు ఒకటి వేస్తాము. అవి సూర్యరశ్మి కోసము అడ్డంగా పెరగకుండా నిలువుగా పెరుగుతాయి. సో మనం చూస్తున్న ఈ ఫారెస్ట్ 4 సంవత్సరాల్లో దాదాపు 35 అడుగుల హైట్కి ఫారెస్ట్ అయిపోయింది. మొత్తం అల్లుకుపోయింది. అది లోపలికి మనం వెళ్ళలేము. సో అడవి నిండా కూడా మరి కుందేళ్ళు, మరి నెమళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇన్హాబిటేట్ అయి ఉన్నాయి అక్కడ. సో కాబట్టి చాలా ప్రకృతి రమణీయంగా ఉంటుంది. పత్రిసారు నడయాడిన ప్రదేశం ఇది. ఆయన దగ్గరుండి వేయించిన ఫారెస్ట్ ఇది. ఆయన ఇలా ఉండాలని చెప్పిన ఫారెస్ట్ ఇది. కాబట్టి ఈరోజు ఎంతో ప్రకృతి రమణీయంగా అందంగా మరి ఇది రూపుదిద్దుకునింది. మరి ఈ 13 ఎకరాల చుట్టూతో కూడా మియావాకి ఉంది. చుట్టూ మొత్తం ప్రాంగణం చుట్టూతో కూడా మియావాకి ఫారెస్ట్ని వేస్తున్నాం మనము. కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. మరి పౌర్ణమి ధ్యానంకి వచ్చినప్పుడు మరి ఈ ప్రకృతిలో మీరు అందరూ కూడా చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమంలో మరి స్టేజ్, అకామిడేషన్ అన్నిటి గురించి వివరంగా మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనము ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఈ ప్రాంగణంలోకి రాగానే ఒక ముఖ్యమైన ప్లేస్ కోసం అందరూ వెతుకుతుంటారు. అదే ధ్యానం చేసుకునే అద్భుతమైన ప్రదేశం అని చెప్పాలి. సో అది స్టేజ్. సో మరి మనకు వెనకాల చక్కగా కనబడుతుంది, అద్భుతంగా నిర్మిస్తున్నారు. అద్భుతమైన స్టేజ్ నిర్మించబడుతుంది. మరి మనకు వెనకాల ఎగ్జాక్ట్గా మీరు చూస్తే వెనకాల కనబడుతూ ఉంది. సో ఆ స్టేజ్ నిర్మాణం గురించి, మరి ఎల్ఈడి సిస్టమ్ గురించి మొదలైన విషయాలన్నీ తెలియజేయడానికి పిరమిడ్ సేవాదళ జాతీయ అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి గారు వారి మాటల్లో తెలుసుకుందాం. సార్, మరి సేవాదళ యజ్ఞానికి ఎంతో అద్భుతంగా స్టేజ్ అంతా నిర్మిస్తున్నారు కదా, ఆ స్టేజ్కి ఏమైనా పేరు పెట్టారా? ఎట్ ఏ టైం ఎంతమంది కూర్చోవచ్చు? ఈ స్టేజ్కి పత్రిజీ ప్రాంగణం అని పేరు పెట్టాము. సో ఇది స్టేజ్ అర్ధచంద్రాకారంలో ఉంటుంది. సో దీన్ని యాంపీ థియేటర్ అంటారు. యాక్చువల్గా ఒక క్రికెట్ స్టేడియం లాగా ఉంటుంది. ఒక 3 స్టెప్స్లో చైర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడతాయి. ఒక కాంటూర్ సర్వే జరిపించి మరి హైట్ని అడ్జస్ట్ చేస్తూ మేము అంటే ఒక్కొక్క లెవెల్లో ఎలా ఉండాలి, ఏ హైట్లో చైర్స్ వేయాలి, ఇదంతా కూడా ఒక సైంటిఫిక్గా ఒక కాంటూర్ సర్వే నిర్వహించి ఆ ప్రకారంగా ఈ నిర్మాణం జరుగుతోంది. కాబట్టి ఈ డైరెక్షన్లో ఎక్కడి నుంచి చూసినా కూడా స్టేజ్ అందరికీ సమానంగా కనిపిస్తుంది. సో అది దాని స్పెషాలిటీ. సైంటిఫిక్గా తీసుకొని వస్తున్నాము. చక్కటి పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఒకటి ఉంటుంది. తర్వాత మంచి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. సార్, ఇక్కడ ఈ ప్రాంగణంలో ఒకేసారి ఎంతమంది కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు? ఇంకా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉండబోతున్నాయి సార్? 3,000 నుంచి 5,000 మంది వరకు మనము ఈ ప్రాంగణాన్ని కెపాసిటీ నిర్మించాము. మనము 3,000 మినిమం క్యాంపస్లో ఉంటుంది. పైన ఒక 2,000 చైర్స్ వేసుకుంటాము. సో కాబట్టి మొత్తం ఒక 5,000 మంది వరకు మనము ఈ ప్రాంగణాన్ని కెపాసిటీ నిర్మించాము. గురువుల సందేశాలు ఉంటాయి, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సందేశాలు ఉంటాయి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, సంగీతం ఉంటుంది, ధ్యానం ఉంటుంది. ప్రతిరోజు ఒక 7 గంటల సేపు ధ్యానం ఉంటుంది. ఉదయం 5 to 8 మెడిటేషన్ ఉంటుంది. మధ్యలో ఒక గంట సేపు ఉంటుంది. రాత్రి 9 నుంచి 12 వరకు పౌర్ణమి ధ్యానం ఉంటుంది. మొత్తం 7 hours మెడిటేషన్ ఉంటుంది. సో విన్నారు కదండి, మరి పత్రిజీ సేవాదళ ధ్యాన మహాయజ్ఞంలో
ప్రాతకాల ధ్యానం ఈవినింగ్ 30వ తారీఖు ఈవినింగ్ జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ప్రముఖులందరూ వచ్చి. సో మార్నింగ్ తెల్లవారుజామున మరి ప్రాతకాల ధ్యానంతో మనం ప్రారంభించుకుంటాము. మరి బుద్ధ పౌర్ణమిలో పత్రిజీ ఎంతో అద్భుతంగా ధ్యానం చేపించేవారు. అది మన పిరమిడ్ మాస్టర్లందరికీ తెలిసిందే. మరి అలాగే ఇక్కడ పత్రిజీ మనము ఫ్లూట్ మ్యూజిక్తో ధ్యానం చేసుకుంటాం. దాని తర్వాత పత్రిజీ యొక్క డిజిటల్ సందేశాలు ఉంటాయి, తర్వాత సీనియర్ మాస్టర్స్ యొక్క సందేశాలు ఉంటాయి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇలా ఎంతో అద్భుతంగా ఈ స్టేజ్ని తీర్చిదిద్దుతున్నారు. సో ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనండి. నెక్స్ట్ ఇంకొక విభాగాన్ని మనం చూసేద్దాం. శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టులో మనం ఇప్పుడు ఒక హాల్ దగ్గర ఉన్నాం. మరి ఆ హాల్ ఏ పర్పస్ కోసం నిర్మించబడింది మొదలైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉంది హాలు. అంటే ఇది స్టేజ్గా దేనికోసం నిర్మించారు సార్ ఈ హాల్ని? ఇది పిరమిడ్ సేవాదల్ నేషనల్ ట్రైనింగ్ సెంటర్. ఇది యాక్చువల్గా జగన్నాథ గట్టుని పత్రిసారు పిరమిడ్ సేవాదల్ నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పి డిక్లేర్ చేశారు. సో కంట్రీ వైడ్ వాలంటీర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి, శిక్షణ ఇవ్వడానికి ఈ హాల్ మేము నిర్మించాం. సో ప్రస్తుతం ఈ ధ్యానమహాయజ్ఞంలో ఈ హాల్ని మనము లేడీస్ అకామిడేషన్కి వాడతాము. మరి ఎగ్జాక్ట్లీ హాల్కి ఆపోజిట్లో ఇంకొక 1000 మందికి మరి లేడీస్కి అకామిడేషన్ ఇక్కడ నిర్మించబడుతుంది. మరి ఈ ట్రైనింగ్ సెంటర్ పర్పస్ ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక 3 days ఒక్కొక్క జిల్లా నుంచి వాలంటీర్స్ వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడిలాగా ఒక వాలంటీర్ తయారవుతాడు. మరి ఒక వాలంటీర్ ఎలా పని చేయాలి, ఏం పని చేయాలి, ఎలా పని చేయాలి, స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. సో ఇవన్నీ కూడా ఒక సైన్స్ లాగా, మొక్కలు ఎలా నాటాలి, ఎవ్రీథింగ్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఆల్రెడీ సిలబస్ రెడీ అయింది. ఈ సంవత్సరం మనము ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం ఈ ధ్యానమహాయజ్ఞం తర్వాత. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదండి, అకామిడేషన్కి ఇప్పుడు ప్రస్తుతం ఈ హాల్ని లేడీస్ అకామిడేషన్కి కేటాయించడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లోనే ఇంకా అకామిడేషన్ కూడా ప్లాన్ చేస్తున్నారండి. సో ఎంతమంది తరలి వచ్చినా అకామిడేషన్కి ఎలాంటి లోటు ఉండదు. హ్యాపీగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పిరమిడ్ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చే అతిథుల కోసం ఎంతో అద్భుతంగా భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం భోజనశాల దగ్గర ఉన్నాం, వాటి గురించి తెలుసుకుందాం. సార్, ఇక్కడ భోజనశాల నిర్మిస్తున్నారు కదా, సో ఎంతమందికి మీరు ఎట్ ఏ టైం వంట చేపిస్తున్నారు, ఎక్కడి నుండి పిలిపిస్తున్నారు వంట వాళ్ళని? ఈ వంట కార్యక్రమం అంతా కూడా అనంతపురం జిల్లా తాడిపత్రి రంగనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వారు భోజనాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ప్రజెంట్ ఇది వంటశాల నిర్మాణం జరుగుతోంది. డైనింగ్, కిచెన్ ఒకటే చోట ఉంటాయి. సో ఇది 75/200 SFT ఫీట్స్ ఉంటుంది. సో కాబట్టి ఒక విశాలమైన డైనింగ్, కిచెన్ మనము నిర్మాణం జరుగుతుంది ఇక్కడ. ఆల్రెడీ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. కాబట్టి చక్కటి ప్రకృతిలో మరి మౌంటైన్ వ్యూ అంతా కూడా, అదే ఒక పక్క మియావాకి, ఒక పక్క మౌంటైన్స్ వ్యూతోని ఓపెన్ డైనింగ్ మనం నిర్మించుకోబోతున్నాము. చాలా అందంగా ఉంటుంది అది. కాబట్టి ఈ ధ్యానమహాయజ్ఞానికి వచ్చే వాళ్ళకి మరి అట్ ఏ టైం 1000 members నుంచి 2000 members వరకు ఇక్కడ మనము డైనింగ్ ఒకేసారి చేసుకునే ఫెసిలిటీ ఉంది. కాబట్టి బ్యాచ్లుగా వస్తారు. కాబట్టి దట్ విల్ బి కంఫర్టబుల్. సో ఎంతో అద్భుతంగా వంటశాల నిర్మిస్తున్నారండి. మరి ఎంతో అద్భుతంగా జరగబోతుంది ఈ కార్యక్రమం అంతా కూడా. సో ప్రతి ఒక్కరూ తరలి వచ్చి ఇక్కడ వీళ్ళందరూ అందిస్తున్న ఆతిథ్యాన్ని మనందరం స్వీకరిద్దాం. సో ఇప్పుడు మరొక విభాగాన్ని చూసేద్దాం. పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞానికి తరలి వచ్చే వాళ్ళందరి కోసం మరి ఎంతో అద్భుతంగా ఇక్కడ టాయిలెట్స్ నిర్మాణం కూడా జరుగుతూ ఉందండి. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, కొన్ని కొత్తగా నిర్మిస్తున్నారు. లేడీస్ కోసం ఒక 40 టాయిలెట్స్ నిర్మిస్తున్నారు, జెంట్స్ కోసం ఒక 50. ఓవరాల్గా మొత్తం మనకు 100 ఉంటాయండి. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు అండి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొనండి.
శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు పైన ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూస్తున్నాం. ఎగ్జాక్ట్గా మా బ్యాక్ సైడ్ ఉంది అండి జడలయ్య స్వామి టెంపుల్. ఆ వృక్షం ఉంది కదండి, అది 100 సంవత్సరాల కిందటి మహావృక్షము. మరి అక్కడ జడలయ్య స్వామి టెంపుల్ ఉంది. సో రైట్ సైడ్ చూస్తేనేమో మీకు జగన్నాథ్ టెంపుల్ ఉంది, లెఫ్ట్ సైడ్ చూస్తేనేమో ఒక మందిరం ఉంది. అసలు ఇవి ఎలా వెలిసాయి, వీటి గురించి పరమేశ్వర్ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. సార్, మరి ఎంతో అద్భుతంగా జడలయ్య స్వామి టెంపుల్ ఉంది, జగన్నాథుడి టెంపుల్ ఉంది. సో వీటి గురించి మీ మాటలు. జడలయ్య స్వామి వారి సమాధి అది. ఆ సమాధి పైన శివాలయాన్ని నిర్మించారు. మరి జడలయ్య స్వామి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన నడుస్తుంటే జడలు నేల మీద పాకేటివి. సో అందుకు ఆయన్ని జడలయ్య స్వామి అని పిలిచారు. ఆయన యోగి వేమన్లాగా ఒక రసవాది, అంటే ఆల్కెమిస్ట్ అనమాట. ఏ మెటల్ అయినా సరే కొన్ని ఆకుల రసాలు నూరి దాన్ని గోల్డ్గా బంగారంగా ఆయన కన్వర్ట్ చేసే విద్య ఆయన దగ్గర ఉండేది అని చెప్పి పల్లెల్లో మాట్లాడుకుంటారు. అంతేకాకుండా జడలయ్య స్వామి వచ్చేసి ఆయన ఒక ఆయుర్వేద వైద్యం చేసేవారు. ఇక్కడ ఎవరైనా ఇప్పుడు ఈ ప్రాంతంలో ఆ సమయంలో ఎవరైనా జబ్బును పడితే ఆయన దగ్గరకు వచ్చి మరి మందులు తీసుకొని పోయేవాళ్ళని చెప్పి తెలిసింది. సో ఆ మందులు నూరే అవన్నీ కూడా ఆ జడలయ్య స్వామి సమాధి వద్ద ఆనవాలన్నీ కూడా ఉన్నాయి. సో ఆయన ఒక మహాయోగి. మరి ఈ జగన్నాథ ఘట్టు అనేది మరి ఆ మహాయోగి సాధన చేసిన ప్రదేశం ఇది. సరే, జగన్నాథ టెంపుల్ గురించి కూడా చెప్పు. జగన్నాథ స్వామి టెంపుల్ వచ్చేసి స్వయంభూగా వెలిసిన మహావిష్ణువు అవతారం శివుడి రూపంలో వెలిశారు. మహావిష్ణువు శివుడి రూపంలో, శివలింగం రూపంలో వెలిసిన ఆలయం ఇది. మరి ఆ స్వయంభూగా వెలిసిన శివలింగం గురించి, ఆ శివుడి గురించి తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు 1100 సంవత్సరాల క్రితం ఈ శివాలయాన్ని నిర్మించారు ఆయన అని చరిత్ర చెబుతోంది. మరి ఆ టెంపుల్ శివాలయము గుడి లోపల శివలింగం ఎదురుగా ఒక కేవ్ ఉంటుంది. అది ఆ గుహ 25 కిలోమీటర్ల అవతల ఓపెన్ అవుతుందని చెప్పి చరిత్ర చెబుతోంది. చాలామంది లోపలికి వెళ్ళి తిరిగి రాకపోతే ప్రభుత్వం దాన్ని క్లోజ్ చేసింది. అందుకే మీరు గూగుల్లో దీన్ని వెతకాలి అంటే జగన్నాథ గట్టు కేవ్ టెంపుల్ అని గూగుల్ చేస్తే ఇక్కడికి లొకేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ కేవ్ ఉంది కాబట్టి జగన్నాథ స్వామి కేవ్ టెంపుల్ అని అంటారు దీన్ని. మరి దీనిపైన మరి దేవతల కోనేరు అనే ప్లేస్ ఉంటుంది. మరి పల్లెల్లో ఏం మాట్లాడుకుంటారంటే ఆ దేవతల కోనేరు గురించి, రాత్రి దేవతలు వచ్చి ఆ కోనేరులో స్నానం చేస్తారని చెప్పి పల్లెల్లో మాట్లాడుకుంటారు. మరి ప్రతిసారి అనేక సార్లు పౌర్ణమి ధ్యానాలు కండక్ట్ చేసినప్పుడు ఆ దేవతల కోనేరు వరకు అందరినీ కూడా ట్రెక్కింగ్ తీసుకొని వెళ్ళేవారు. రాత్రి అంతా కూడా సార్తో కలిసి ధ్యానం చేస్తూ, ట్రెక్కింగ్ చేస్తూ మరి ఆ వెన్నెల్లో మేము ఆస్వాదించేవాళ్ళం. చరిత్రలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏం తెలుస్తోందంటే జగన్నాథ గట్టు గురించి 2000 సంవత్సరాల క్రితం బుద్ధిస్ట్ మాంక్స్ ఇక్కడ ధ్యానం చేసిన ప్రదేశం అని చెప్పి, ఇది ఒక బుద్ధిస్ట్ మొనాస్ట్రీ అని చెప్పి చరిత్రలో ఉంది. ఈ ఇన్సిడెంట్ కూడా మాకు ఎలా తెలిసిందంటే 2010 సంవత్సరంలో శ్రీలంక నుంచి ఒక 10 మంది బుద్ధిస్ట్ మాంక్స్ ప్రతిసారిని కలవడానికి వచ్చారు. అప్పుడు ప్రతిసారి నాకు వాళ్ళని జగన్నాథ గట్టు చూపించుకొని రమ్మని చెప్పి నన్నే పంపించారు. మేమందరం వస్తూ ఉన్న సమయంలో మరి ఆ బుద్ధిస్ట్ మాంక్స్ అక్కడ కింద, ఇప్పుడు ఈ జగన్నాథ గట్టు కిందికి దిగితే ఒక 130 మెట్లు ఉంటాయి. ఆ మెట్ల దగ్గర కోనేరు ఉంటుంది. ఆ కోనేరు స్తంభాల మీద బుద్ధిస్ట్ సింబల్స్, అంటే బోధి ఆకులు, 2 బోధి ఆకులు ఇలా చెక్కబడి ఉంటాయి. సో బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్లో ఏం చేస్తారంటే బుద్ధిస్ట్ మాంక్స్ వాళ్ళు చెప్పిన విషయాలు ఇవి. ఎక్కడైతే బుద్ధిస్ట్ మాంక్స్ ధ్యానం చేస్తారో ఈ బోధి ఆకుల్ని వాళ్ళ సింబల్స్గా, వాళ్ళు నివసించిన ప్రదేశంగా వాళ్ళు చెక్కుతారనమాట. సో ఆ సింబల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత చరిత్రలోకి వెళ్ళి చూస్తే 2000 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ బుద్ధిస్ట్ మాంక్స్ ఇక్కడ ధ్యానం చేసిన ప్రదేశం అని, ఇది ఒక బుద్ధిస్ట్ మొనాస్ట్రీ అని చెప్పి మనకు చరిత్ర చెబుతోంది. పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం కోసం వచ్చే మాస్టర్స్ అందరి కోసం మరి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది మొదలైన విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుంటున్నాం. సార్, మరి ఇప్పుడు చాలామంది వస్తున్నారు కదా మాస్టర్స్ అందరూ. సో తార్ రోడ్ ఏదైనా ఉందా, అంటే ఆటోస్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా, వాటి గురించి? దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కర్నూలు బస్టాండ్ నుంచి గుత్తి పెట్రోల్ పంప్ అనే ప్లేస్ ఒకటి ఉంటుంది. అక్కడి వరకు ఆటోలు రావాలి. అక్కడి నుంచి మేము ఆటోలు ఫెసిలిటీస్ పెడతాం. అక్కడి నుంచి మినిమం ఛార్జెస్తోని ఆటోలు అన్నీ కూడా రన్ చేసే ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు మనము నిల్చున్న ప్లేస్ వచ్చేసి జడలయ్య స్వామి సమాధి తర్వాత కొంచెం ముందుకు ఉన్నాం మనము. ఈ ప్లేసు మీకు కనిపిస్తున్న ఈ ప్లేస్ దగ్గర వరకు మనకి పైన కొండపైన వెహికల్స్ వస్తున్నాయి. బ్యాక్ సైడ్, ఆ బ్యాక్ సైడ్ కొండ నుంచి మనం ఒక ర్యాంపు నిర్మించబోతున్నాం. ఒక 300 అడుగుల ఒక 300 ఫీట్ ర్యాంపుని మనం నిర్మించుకోబోతున్నాము. ఆ ర్యాంపు వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్ నుంచి 1 కిలోమీటర్లతో మాత్రమే, 1 కిలోమీటర్ దూరంలో మన క్యాంపస్ ఉంది. మనం డైరెక్ట్గా మీరు చూస్తున్న ప్లేస్లో కిందికి దిగుతారు.
ఆ ర్యాంపు నిర్మాణము కంప్లీట్ అవుతుంది. ధ్యాన యజ్ఞం లోపల ఈ ర్యాంప్ నిర్మాణం కంప్లీట్ అవుతుంది. సో విన్నారు కదండి, సార్ అద్భుతంగా తెలియజేశారు. సో ఎలాంటి అసౌకర్యం లేదు అండి. ఆటోస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. డైరెక్ట్గా మనం గట్టు దగ్గరికి కూడా రావచ్చు. సో వెహికల్స్ అన్నీ కూడా వస్తాయండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కర్నూలుకి వచ్చిన తర్వాత అక్కడ నుండి గట్టు మీదకి ఎలా వెళ్ళాలి అనుకుంటే ఎలా రావాలి, మనకి 3 వేస్ ఉన్నాయి. నంద్యాల నుండి ఒక రూట్ ఉంది అండి. కర్నూలు నుండి వచ్చేటప్పుడు కూడా మనకి 2 డైరెక్షన్స్ ఉన్నాయి. సో త్వరలోనే సార్ వాళ్ళు ఆ డైరెక్షన్స్లో ఎలా రావచ్చు గట్టు మీదకి అనేది కూడా వాట్సాప్ గ్రూప్ల ద్వారా మీ అందరికీ చక్కగా తెలియజేస్తారు. సో ఇప్పుడు మనం మరొక విభాగాన్ని చూసేద్దాం. ఈ ర్యాంపు నిర్మాణం జరిగిన తర్వాత సీసీ రోడ్డు వేస్తాం. ఆ ర్యాంపు నిర్మాణము కొంచెం ముందు వరకు కూడా సీసీ రోడ్ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి కార్లు అన్నీ కూడా డైరెక్ట్గా మన క్యాంపస్ వరకు వస్తాయి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మరి మీరు లొకేషన్ పెట్టుకోవాల్సింది ఏంటంటే జగన్నాథ గట్టు కేవ్ టెంపుల్ అని పెట్టుకోవాలి, లేదా టిడ్కో బిల్డింగ్ TIDCO టిడ్కో బిల్డింగ్స్ అని లొకేషన్ పెట్టుకొని అక్కడ నుంచి జగన్నాథ స్వామి టెంపుల్ అని పెట్టుకుంటే సులభంగా రావచ్చు. మరి టిడ్కో బిల్డింగ్స్ దగ్గర నుంచి మీకు సైన్ బోర్డ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. మరి వెహికల్స్ అన్నీ కూడా మూవ్మెంట్ మీకు అర్థమవుతుంది. అన్ని చోట్ల సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తాము. సింప్లెస్ట్ వే అండ్ బెస్ట్ వే టు రీచ్ జగన్నాథ గట్టు ఏమిటంటే టిడ్కో బిల్డింగ్స్ TIDCO బిల్డింగ్స్ దగ్గరికి లొకేషన్ పెట్టుకొని రండి. అక్కడ నుంచి ఇక్కడికి మనము ఈజీగా రావచ్చు. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, మరి ఎంతో అద్భుతంగా మరి జడలయ్య స్వామి ఇక్కడే సమాధి అయ్యారు. అద్భుతమైన వృక్షం ఉంది, మరి జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక మందిరం ఉంది. మరి ఇంత అద్భుతమైన ఈ ప్రకృతిలో ఇవి వెలిసినవి. మరి వీటితో పాటు ఆ టైంలో మనకి పౌర్ణమి ఉంటుంది, పౌర్ణమి ఉంది, యజ్ఞము జరుగుతూ ఉంది. ఇంత అద్భుతమైన ప్రకృతిలో మరి ఇవన్నీ వెలిసిన వాటి మధ్య ధ్యానం చేసుకుంటే మనం ఎన్నో అద్భుతమైన మాస్టర్స్ నుండి సందేశాలు తీసుకోవచ్చు, చక్కగా శూన్యస్థితికి రీచ్ అవ్వచ్చు. మరి ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఈ 3 రోజులు జరుగుతున్న యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై జగన్నాథ్. గట్టు 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 జగన్నాథ గట్టురా.